హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాజకీయాలు ఎలా మారుతాయో ఎవడో చెప్పలేడు. రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని పరిణామాలు సమూలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద మైలురాయిగా మారబోతున్నాయా అంటే అవుననే వినిపిస్తుంది. రీజన్ ఏంటి, ఎందుకలా అంటే విజయవాడ అంటే ఆంధ్రప్రదేశ్కి నడిబొట్టు అనుకోండి. విజయవాడ వేదికగా కేసినేని నాని చుట్టూ రాజకీయం అల్లుకుంటూ వెళ్తుంది. ఏం రాజకీయం అల్లుకుంటూ వెళ్తుంది అంటే బీజేపీ పురంధేశ్వరి గారితో కలిసి ఎవరైతే పార్టీలోకి వస్తానికి చూస్తూ ఉన్నారో, ఎవరైతే మంచి చరిష్మా కలిగిన నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ బీజేపీలోకి ఆహ్వానించే విధంగా కార్యాచరణ రూపొందుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇదే జరిగితే బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావచ్చు అన్న విషయం వాస్తవమా కాదా? ఇవే జరిగితే బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావచ్చు అన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 0 సీట్లు కూడా రావు. ఎందుకంటే అక్కడ మతతత్వవాదులు తక్కువ, వారందరికీ హిందీ అర్థం కాదు, అండ్ వారు చాలా తెలివిగా ఉంటారు విజయవాడ గుంటూరు వారు. సో బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కష్టం. అటువంటి తరుణంలో పోయిన ఎలక్షన్స్లో ఒక 8 సీట్ల దాకా గెలవడం జరిగింది. అది కూడా కూటమిలో ఉండబట్టి, కాకపోతే అది హైలీ ఇంపాసిబుల్. అది ఈవీఎం గోల్మాల్ కూడా అంటున్నారు, అది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు. సో ఓవరాల్గా ఇప్పుడు కేసినేని నాని పైన టార్గెట్ చేసినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న కాక మొన్న కేసినేని నాని చేసినటువంటి వ్యాఖ్యలు కూడా బీజేపీ పార్టీలో చేరుతున్నారన్న వాదానికి బలాన్ని ఇచ్చే విధంగానే ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైతే ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందో వెంటనే కేసినేని నాని రాజకీయాలకు దూరంగా ఉంటున్నానంటూ ప్రకటన చేసి రాజకీయాలను విరమించిన విషయం అందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ అయ్యి తన క్యాడర్ని కాపాడుకుంటూ రాబోయే రోజుల్లో ప్రజలకు దగ్గరగా ఉంటాను, పార్టీకి దగ్గరగా ఉంటాను, ప్రజల్ని, నా కార్యకర్తల్ని నేను కాపాడుకుంటాను, వారికి వచ్చే కష్టాన్ని నేను ఎప్పుడు తీర్చుకుంటూనే వెళ్తాను. నేను రాజకీయ నాయకుడిని అయి ఉండకపోవచ్చు, కానీ ప్రజలకి నాయకుడినే నేను, వారి కోసం నేను నా ఉన్న దాంట్లో సహాయం చేసుకుంటూ వెళ్తాను అంటూ ఒక మీటింగ్లో మాట్లాడటం జరిగింది. తద్వారా బీజేపీ పార్టీ కేసినేని నానితో మాట్లాడినట్టుగా, రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీలో చేరనున్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. సో ఇదే కనుక నిజమైతే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం? నిజంగానే కేసినేని నాని బీజేపీలో చేరతారా లేదంటే వైసీపీలో చేరతారా అంటే ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి కేసినేని నాని రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పింది టీడీపీ పార్టీ నాయకులు ఏమన్నా చేస్తారన్న భయంతో, అది వైసీపీలో ఉండగా. బట్ వైసీపీకే నమస్కారం చెప్పి పక్కన పోయిన తర్వాత మళ్ళీ కేసినేని నాని తిరిగి వైసీపీలో చేరే అంత దమ్ము సాహసం ఆయనకి లేదు, అవునా కదా? కాబట్టి ఆయనకున్న ప్రత్యామ్నాయ పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమే. బీజేపీలో చేరితే ఎవడు అడగలేడు, ఎవడు టచ్ చేయలేడు, ఎందుకంటే బీజేపీ బాస్ కాబట్టి, చంద్రబాబు నాయుడు కూడా. సో బీజేపీలో చేరే ప్రయత్నంగానే కేసినేని నాని ముందుకు వెళ్తున్నట్టుగా దీన్ని బట్టి మనం నిర్ధారించుకోవచ్చు. అంతేకాదు కేసినేని నాని బీజేపీలోకి వెళ్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? మనం గతంలో చాలా వీడియోస్లో చెప్పుకున్నట్లుగానే జనసేన పార్టీ బీజేపీ అండ్ చిరంజీవితో కలిసి రాబోయే ఎలక్షన్స్లో బీజేపీ పోటీ చేయబోతుంది, కూటమిలో ఉండబోదు, చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టేస్తారు అని చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు నిజంగానే విజయవాడలో ఎంపీగా కేసినేని నాని బ్రదర్ కేసినేని చిన్నే ఉన్నాడు. ఆయన టీడీపీ వ్యక్తి. ఆ టీడీపీ వ్యక్తికి పోటీగా ఒక వ్యక్తి కేసినేని నానిని తీసుకెళ్లి బీజేపీలో జాయిన్ చేసుకున్నారంటే లోకల్గా అన్నదమ్ముల మధ్య పోరు టీడీపీకి బీజేపీకి అవుతుంది, అవునా కదా? అంతేకాదు ఒకవేళ బీజేపీలో కేసినేని నాని వెళ్ళినా లేదంటే ఏ నాయకులు వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్కి ఓతం బలం చేకూరుతుంది, టీడీపీకి బలం పోతుంది. ఎందుకంటే సేమ్ కూటమిలో ఉన్న వాళ్ళే అటు జాయిన్ అవుతారు కాబట్టి. సో తద్వారా ఓటు అనేది చీలుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఉన్న 41% ఓటు బ్యాంక్ని ఎవడో కదిలించలేడు, టచ్ చేయలేదు. ఎందుకంటే ఓడిపోయినా గెలిచినా జగన్మోహన్ రెడ్డి చుట్టూ తనతోనే ఆ ఓట్ బ్యాంక్ అనేది నడుస్తూ ఉంది ప్రస్తుతానికి కూడా. కానీ చీలే ఓట్ బ్యాంక్ ఎవరిదంటే కేవలం టీడీపీ పార్టీదే. తద్వారా అర్థమవుతున్న విషయం ఏంటంటే
జనసేన పార్టీ, బీజేపీ కలిసి చాలా తెలివిగా పావులు కలుపుతూ పవన్ కళ్యాణ్‌ని ఒక సనాతన ధర్మానికి పరిరక్షకుడుగా సృష్టించి, తన ద్వారా సమసమాజ హిందూ స్థాపన చేస్తామని చెప్పుకుంటూ, అటు చిరంజీవిని కూడా లోపలికి లాగి బీజేపీలో ఉన్న నాయకులందరినీ సమాయుత్తం చేసి సొంతగా ఎలక్షన్స్‌కి వెళ్ళాలనేదే బీజేపీ పార్టీ యొక్క ఆలోచన. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పార్టీ తన పాగా వేయాలని చూస్తూ ఉంది. ఈ విషయంగా చూసుకున్నట్లయితే టీడీపీకి చాలా పెద్ద బొక్క పడబోతుంది. ఈ విషయం చంద్రబాబు నాయుడుకి తెలిసినా కూడా ఇప్పట్లో ఏం మాట్లాడలేరు. ఎందుకంటే ఎలక్షన్ కరెక్ట్‌గా 1½ ఇయర్ ముందుందనగా బీజేపీతో కటీఫ్ అవుతుంది. ఆయనకు జరిగిన అన్యాయాల మొత్తాన్ని బీజేపీ ఏం చేసిందో ఎండగడుతూ మళ్ళీ బీజేపీని ఎత్తి ఆరబోస్తూ ఉంటాడు. ఈసారి నాకు తెలిసి కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ వెళ్తూ ఉంది. ఒంటరిగా పోటీ చేసే పార్టీ మాత్రం జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒక్కటే ఉంటుంది. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. చూద్దాం ఎలక్షన్స్ ఎలా జరగబోతాయో వచ్చే రోజుల్లో. ఇప్పటి నుంచి కార్యాచరణ చేస్తున్నటువంటి బీజేపీ ఎంత ముందస్తుగా వ్యవహరిస్తుందో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.